ఆల్రెడీ చెప్పాను కదా! నా గైనిక్ అయితే డాక్టర్ శిల్పా హాసా అని చెప్పేసేసి. ఆమె అయితే నా ఫిఫ్త్ మంత్‌లో చెప్పారు. మైల్డ్‌గా వాకింగ్ చెయ్యు అని చెప్పేసేసి. మైల్డ్‌గా వాకింగ్ అంటే ఆబ్వియస్‌గా నేను నా క్లినిక్‌లో అయితే వర్క్ చేస్తాను. అండ్ నా క్లయింట్స్‌తో నేను మాట్లాడడం, అటు ఇటు తిరగడం, ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. సో, మైల్డ్ వాకింగ్ అనేది నాకు ఎప్పుడూ జరుగుతా ఉండేది. ఈవెన్ ఫ్రమ్ మై ఫస్ట్ ట్రైమిస్టర్ ఇప్పటికి కూడా వాకింగ్ అనేది నాకు నా క్లినిక్‌లోనే అయిపోతది. అండ్ నేను నా సెవెంత్ ఎండింగ్ నుంచి ఎయిత్ స్టార్టింగ్‌లోని నేను ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేశాననమాట. కానీ వాకింగే కొంచెం తక్కువ చేస్తున్నాను. ఎక్సర్సైజే ఎక్కువ చేస్తున్నాను. బికాజ్ నాకు ఆల్రెడీ డిప్లొమా ఇన్ యోగా కోర్స్ అయితే చేశాను. దానివల్ల నేను ఆల్రెడీ ఫ్లెక్సిబుల్‌గానే ఉంటాననమాట. సో, దానివల్ల నాకు ఎక్సర్సైజ్ అనేది అంత కష్టంగా అనిపించట్లేదు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! నాకు రెగ్యులర్ ఉమెన్ ఎలా ఉంటారో అలానే అనిపిస్తుంది. అంటే కొంచెం బరువుగా అనిపించడం గానీ, లేదంటే నేను ఈ పని చేయలేకపోతున్నానని గానీ అలా అనిపించలేదు నాకు ఇప్పటివరకు అయితే. సో, అందుకని నేను మెల్లగా నా ఎక్సర్సైజ్ అయితే చేసుకునేదాన్ని. ఈవెన్ నేను డక్ వాకింగ్ కూడా చేసుకోగలుగుతున్నాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫ్లెక్సిబిలిటీ. అండ్ నేను పెద్దగా ఏమీ పట్టించుకోను. అంటే ఏదో అయిపోతది అనే భయంతో అయితే నేను ఏది చేయననమాట. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ నార్మల్. మనం కంట్రోల్ చేసుకునే దాన్ని బట్టే ఉంటది అనే పాయింట్‌ని నేను బ్రెయిన్‌లో అయితే ఫిక్స్ చేసేసుకునేదాన్ని. దానివల్ల నేను అంత స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించేది కాదు. ఈవెన్ నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను అంత భయపడేదాన్ని కాదు. నా పక్కనున్న మా హస్బెండ్ భయపడేవారనమాట. మెల్లగా చెయ్యి అని చెప్పి కంగారు పడేవారు. కానీ నేను ఒకటే చెప్పేదాన్ని, డోంట్ వరీ అండ్ డోంట్ బీ పానిక్. వి ఆర్ ఫైన్. మనం బాగున్నాం కాబట్టి మనం చేయగలుగుతున్నాం. మనం బాగోకపోతే ఈవెన్ నేను ట్రై కూడా చేయలేను. యూ డోంట్ వరీ అని అయితే చెప్పేదాన్ని. కానీ వాళ్ళ భయం కూడా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే చూసే వాళ్ళకే భయం ఎక్కువ ఉంటుంది మనకన్నా. హీ ఆల్సో ఎంకరేజ్డ్ మీ టు డూ ఎక్సర్సైజ్. ఎప్పుడు చేయొద్దు అని చెప్పేవారు కాదు. బట్ డూ విత్ లో ఇంటెన్సిటీ అని అయితే చెప్పేవారు. లో ఇంటెన్సిటీ అనేది నాకు అసలు ఫస్ట్ నుంచి లేదు. ఎందుకంటే ఏదైనా ఫాస్ట్‌గా చేయడం అనేది నాకు ముందు నుంచి అలవాటు. నేను ఈవెన్ నా ఫస్ట్ ట్రైమిస్టర్‌లో కూడా ఫాస్ట్‌గా నడిచేదాన్ని. అందరూ చెప్పేవారు ఇంట్లో వాళ్ళు, స్లోగా చేసుకోవాలి, అలా నడవకూడదు అని చెప్పి. కానీ ఇట్స్ మై హ్యాబిట్. సో, అట్లానే అయిపోయింది. నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి ఫిఫ్త్ ట్రైమిస్టర్ వరకు 2 కేజెస్ మాత్రమే పెరిగానని అయితే చెప్పాను కదా! సో, ఇప్పుడు నా ఎయిత్ మంత్‌కి అంటే ఫిఫ్త్ నుంచి ఎయిత్ వరకు అయితే నేను ఓన్లీ 3 కేజెస్ మాత్రమే పెరిగాను. అంటే నా ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి ఇప్పటి వరకు మాత్రమే పెరిగాను. అండ్ ఇదైతే నాకు చాలా క్రేవింగ్ వచ్చుండే వంకాయ తినాలి అని చెప్పేసేసి విస్మయ్ ఫుడ్స్‌లో చూసి కర్రీనైతే చేశాను. నిజంగా నాకు చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైం చేసుకున్నాను గుత్తి వంకాయ. అది కూడా ఇంత టేస్టీగా ఒక ముద్ద ఎక్స్ట్రా తినగలిగాననమాట.